మేఘ్న. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. యాదగిరిగుట్టలో తెలంగాణ కళనం నియోగ బ్రాహ్మణ సమావేశం. 42 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్న అధికారులు. ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్ తొలి వార్షికోత్సవ వేడుకలు. బిఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్య సదస్సు. టీఎన్జిఓ భవన్లో మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్. పూర్తి డిపిఆర్ను విడుదల చేయని ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు మనవడి వస్త్ర బహుకరణ వేడుక. మల్లారెడ్డి 50వ వివాహ వేడుకలు. పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామన్న కలెక్టర్ డాక్టర్ సిరి విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ తెలిపారు. కర్నూలు జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల అంశంపై కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 16వ తేదీ నుండే రాష్ట్రమంతటా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతాయన్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో 37,331 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. 160 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. పరీక్షల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లకు సంబంధించి డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించి వారికి తగిన శిక్షణ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు ఎస్కార్ట్ సౌకర్యం, వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. సమీపంలోని జిరాక్స్ షాపులు మరియు ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయబడతాయని తెలిపారు. పరీక్షల సమయంలో అంతరాయం లేని విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. వేసవి కాలం దృష్ట్యా అన్ని కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, త్రాగునీటి సౌకర్యం, ముఖ్యమైన మందులు మరియు మెడికల్ స్టాఫ్ పరీక్షా కేంద్రాల్లో అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం అన్ని 160 కేంద్రాలలో తగినంత ఫర్నిచర్ మరియు తాగునీటి సదుపాయం కల్పించామన్నారు. దాంట్లో భాగంగా మన కర్నూలు జిల్లాలో 37,300 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు 160 సెంటర్స్ లో. సో దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని ఇప్పటికే చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కానీ అలాగే ఇన్విజిలేటర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ వాళ్ళందరినీ కూడా వేసుకోవడం, వాళ్ళకి ట్రైనింగ్ పెట్టడం కూడా జరిగింది. నెక్స్ట్ పోలీస్ సెక్యూరిటీ కూడా, అంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ సెక్యూరిటీ అవన్నీ కూడా ఏదైతే ఎస్కార్ట్ ఇవ్వాలి, మనకు ఒక 8 సెంటర్లు కొంచెం 8 కిలోమీటర్స్ దాటి ఉన్నాయి. సో వాటికి క్రిటికల్ సెంటర్స్ అనమాట, వాటికి ఎస్కార్ట్ ఇవ్వడం, అలాగే వెహికల్ ఇవ్వడం. రెండోది ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ పెట్టడం, ఎక్కడైతే ప్రాబ్లమేటిక్ ఉన్నాయి, కాంపౌండ్ వాళ్ళు లేదు, వాటికి భద్రత పెట్టడం అనేది కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా దీంట్లో భాగంగా మీకు తెలుసు రొటీన్లో మనకి 144 సెక్షన్ పెడతాము. తర్వాత జిరాక్స్ షాప్స్, అలాగే ఇంటర్నెట్ సెంటర్స్ అన్ని కూడా పక్కన ఉన్నవి క్లోజ్ చేయిస్తాము. నెక్స్ట్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, అది కోఆర్డినేషన్ మీటింగ్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పటికే పెట్టుకున్నాము. పవర్ సప్లై అన్ఇంటరప్టెడ్ గా ఇవ్వడం కోసం. అలాగే మెడికల్ ఫెసిలిటీస్, ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ మనకి స్టార్ట్ అయింది కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఏవైతే మనం కంపల్సరీ ఉంచుకోవాలో వాటన్నింటినీ పెట్టుకుంటూ మెడికల్ స్టాఫ్ ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది అన్ని సెంటర్స్ లో. అండ్ అలాగే డ్రింకింగ్ వాటర్ మీ అందరికీ తెలుసు. సో as part of this basic exercise, drinking water కూడా కంపల్సరీగా అన్నింటిలో అవైలబుల్ ఉండేటట్టు చూస్తాము. అండ్ నెక్స్ట్ ముఖ్యంగా ఈసారి మేము చర్యలు తీసుకుంది ఏంటంటే ఫర్నిచర్. ఎందుకంటే పిల్లలు కింద కూర్చొని రాయడం అంటే చాలా ఇబ్బందికరం కాబట్టి ఖచ్చితంగా ఫర్నిచర్ 160 సెంటర్స్ లో కూడా ఉండాలి. ఒక 3 సెంటర్లో చాలా తక్కువ ఉన్నాయి, వాటిని కూడా మనం కంపల్సరీగా ఫర్నిచర్ పెట్టాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో 160 సెంటర్స్ లో కూడా పూర్తిగా ఫర్నిచర్ పెట్టడం జరిగిందండి. అలాగే ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి మనకు స్పెషల్ బస్సెస్, అలాగే ఫ్రీగా ట్రావెల్ చేయడానికి ఆ రోజు పిల్లలకి, అలాగే స్టాఫ్ కోసం కూడా స్పెషల్ బస్సెస్ పెట్టడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్స్ కి సంబంధించి మనకు ఒక 34 సెంటర్లో పోలీస్ స్టేషన్స్ లో క్వశ్చన్ పేపర్స్ పెట్టాము. ఆ రోజు మార్నింగ్ 8 o'clock వాటిని ఓపెన్ చేసి 8:30కి క్వశ్చన్ పేపర్స్ ఏదైతే రూమ్స్ ఉన్నాయో ఆ రూమ్స్ అన్నిటికీ పంపించడం జరుగుతుంది.
ముఖ్యంగా పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే బీ కాన్ఫిడెంట్గా దయచేసి ఉండండి, కాన్ఫిడెంట్గా రాయండి పేపర్లు, ఎప్పుడు కూడా భయపడద్దు, డిప్రెషన్ గురవ్వద్దు. ఏవైతే వీక్గా ఉన్నారో వాటిని ఒకసారి మళ్ళీ, ఎందుకంటే ముందు రోజు వచ్చినవి కాకుండా వీక్గా ఉన్నవి కొంచెం బాగా చదువుకొని రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మొబైల్స్ తేవద్దండి ఎవరు కూడా, ఎందుకంటే డిపాజిట్ చేయడానికి కూడా అక్కడ ఏమీ లేదు. ఇట్స్ నో మొబైల్ జోన్ కాబట్టి పిల్లలు ఎవరు కూడా మొబైల్స్ తీసుకురావడానికి వీలు లేదు. అదొకటి దయచేసి పేరెంట్స్ పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే ఈ ఇన్విజిలేటర్స్ అయితే అసలు ఫోన్స్ తేకూడదంటే అది కూడా చెప్పడం జరిగింది. ఇన్విజిలేటర్స్ కానీ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొబైల్స్ అక్కడ పోలీస్ దగ్గర డిపాజిట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ మినిట్లో, లాస్ట్ హాఫ్ అన్ అవర్లో పేపర్ ఇంకా అయిపోతుంది, టైం అయిపోతుంది అనే టైంలో వీళ్ళు ఫోన్స్ పట్టుకొని మాట్లాడితే పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో కాబట్టి దానికి స్పెషల్గా కంపల్సరీగా ఫోన్స్ ఎవరు కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు, ఇంక్లూడింగ్ ఇన్విజిలేటర్స్ అందరూ కూడా డిపాజిట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా కంపల్సరీగా వెంటిలేషన్, లైటింగ్ ఈ రెండు ప్రతి క్లాస్లో కంపల్సరీగా ఉండాలని చెప్పి పర్సనల్గా చెక్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే కొన్ని దగ్గర స్క్రాప్ మెటీరియల్ పెట్టేస్తారు, లేకపోతే అక్కడ విండోస్ అన్ని కూడా క్లోజ్ చేసేస్తారు. దానివల్ల పిల్లలకు కొంత ఇబ్బందిగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. ఆల్రెడీ దేర్ బీన్ స్ట్రెస్ కాబట్టి సో ఆ చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాము. మెయిన్ ఏంటంటే అండి, ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. దయచేసి బాగా రాయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ కర్ణం నియోగ బ్రాహ్మణ సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల ఈ సమావేశం మన చరిత్రను గుర్తు చేస్తుందని తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఫంక్షన్ హాల్ తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం రాష్ట్ర అధ్యక్షులు బండారు రాంప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. తెలంగాణకు చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు, సామాజిక కార్యకర్త, కవయిత్రి, మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి మాట్లాడారు. ముందుగా ఒక విషయం చెప్పుకోవాలి. నేను ఒక కరణం ముద్దుబిడ్డను అని చెప్పుకోవడం నాకు గర్వకారణం. ఈ రోజు జరుగుతున్న ఈ సమావేశం సాధారణ సమావేశం కాదు, ఇది మన చరిత్రను గుర్తు చేసే సమావేశమన్నారు. ఒకప్పుడు గ్రామ గుండెల్లో వెలుగులు వెలిగించిన చేతులు మనవి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిన అడుగులు మనవి, న్యాయం చెప్పిన స్వరం మనది. కానీ ఈరోజు పరిస్థితి ఏమిటి? గ్రామాల్లో మనకు ఉన్న పరపతి తగ్గిపోయింది. కొన్ని చోట్ల అవమానాలు కూడా ఎదుర్కొంటున్నామన్నారు. ఒకప్పుడు పులిలా జీవించిన మనం ఇప్పుడు పిల్లిలా బ్రతుకుతున్న పరిస్థితి వచ్చింది. దానికి ప్రధాన కారణం ఏమిటంటే మన మధ్య ఐక్యత లేకపోవడం. మనలో చాలా మందిలో ఒక భావన పెరిగింది. నేను లాభపడకపోయినా పర్వాలేదు, నా పక్కవాడు లాభపడకూడదు అనే భావన. ఈ భావనతో మన సమాజం ముందుకు వెళ్ళదు. ఒకరి బాధ అందరి బాధ కావాలి, ఒకరి విజయం అందరి విజయం కావాలి. అప్పుడే మన సమాజం బలపడుతుంది, అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఈ సమావేశం కేవలం మన కోసం కాదు, మన తర్వాతి తరం మనలాగే కష్టాలు పడకూడదనే సంకల్పంతో జరుగుతున్న సమావేశమని పేర్కొన్నారు. మనము విడిపోతే మన చరిత్ర మసకబారిపోతుంది, మనము కలిస్తే మన చరిత్ర మళ్ళీ ప్రకాశిస్తుంది. ఒక మహిళగా నేను చెప్పేది ఒక్కటే, ఇంటిని నిలబెట్టేది మహిళ అయితే మన సమాజాన్ని నిలబెట్టేది ఐక్యత. అందుకే మన చేతులు మళ్ళీ కలవాలి, మన స్వరం మళ్ళీ గర్జించాలని పిలుపునిచ్చారు. మన మధ్య దూరం పెరుగుతోందని, మన గౌరవం మెల్లగా తగ్గిపోతోందని గ్రహించిన మన అందరి ప్రియమైన బంధువులు బండారు రాంప్రసాద్ రావు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. వారి కృషి వల్లనే ఈ రోజు మనమందరం ఒక వేదికపై కలిసే అవకాశం వచ్చింది. అందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో చెకిలం అనిల్ కుమార్, చందుపట్ల వెంకటేశ్వరరావు, కరణం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నియోగ బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులైన బండారు రాంప్రసాద్ అన్నయ్య గారికి, మరి స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు పేరు పేరున నమస్కారములు. నా పేరు మంజుల పత్తిపాటి. గతంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పనిచేశాను. నేను ఒక కర్ణం ముద్దుబిడ్డ అని చెప్పడానికి గర్వంగా ఉంది. ఈ సమావేశము సాధారణ సమావేశము కాదు. ఒకప్పుడు గ్రామ గుండెల్లో వెలుగు వెలిగించిన చేతులు మనవి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిన అడుగులు మనవి, న్యాయం చెప్పిన స్వరం మనది. కానీ ఇప్పుడు గ్రామాల్లో మనకు పరపతి లేదు, అవమానాలు భరిస్తున్నాము. ఒకప్పుడు పులిలా బతికిన మనము ఇప్పుడు పిల్లిలా బతుకుతున్నాం. దానికి కారణం మన మధ్య ఐక్యత లేకపోవడం. నేను లాభపడకపోయినా పర్వాలేదు, నా పాలువాడు మాత్రం లాభపడకూడదనే భావనలో ఉన్నాను. ఒకరి బాధ అందరి బాధ కావాలి,
ఒకరి విజయము అందరి విజయం కావాలి, అప్పుడే మన సమాజం బాగుపడుతుందని నా అభిప్రాయము. ఇది కేవలము మన కోసమే కాదు, మన తర్వాత తరం మనలా కష్టాలు పడకుండా చేసే ప్రయత్నమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అని భావిస్తున్నాను. మనం విడిపోతే చరిత్ర మస్కబారిపోతుంది, మనము కలిస్తే చరిత్ర మళ్ళీ ప్రకాశిస్తుంది. ఒక మహిళగా నేను చెప్పేది ఒకటి, ఇంటి నిలబెట్టేది మహిళ అయితే మన సమాజాన్ని నిలబెట్టేది మనలో ఐక్యత. ఇది అందుకే మన చేతి. అంబేద్కర్ కాలనీలో గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ముదురుతున్న కొద్దీ దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా యుద్ధంతో ప్రత్యక్ష సంబంధం లేని ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. కొన్ని రోజులుగా దేశంలోని పలు నగరాల్లో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు బారులు తీస్తున్నారు. అద్దె గదుల్లో ఉంటూ తమ వంట తామే చేసుకునే విద్యార్థులు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారత్లో గ్యాస్ సరఫరా అంతరాయం కారణంగా రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేసినట్లు కథనాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉన్న అంబేద్కర్ కాలనీ కృష్ణారెడ్డి ఇంటి వద్ద 42 గ్యాస్ సిలిండర్లను స్వాధీనపరుచుకున్నారు సివిల్ సప్లై అధికారులు. డొమెస్టిక్ సిలిండర్స్ నుంచి చిన్న సిలిండర్లలోకి కన్వర్ట్ చేస్తున్న పరికరాలను స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేశారు. పంచనామా చేసి శ్లోక గ్యాస్ గోదాంకి తరలించారు సివిల్ సప్లై అధికారులు. ఒకవైపు గ్యాస్ దొరకడం లేదంటూ వినియోగదారులు నానా అవస్థలు పడుతుంటే, కృష్ణారెడ్డి ఇంట్లో 42 గ్యాస్ సిలిండర్లు దొరకడం చూసి ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ ధరకు అమ్ముకోవాలనే ఉద్దేశంతోటే గ్యాస్ ను ఇలా నిల్వ చేసుకున్నారని అనుకుంటున్నారు. మరి 40 బండలు ఎట్లా పెట్టుకున్నాయి? మా కంపెనీ తరఫున మాకు అది ఉంటుంది ఆల్రెడీ. నేను సమభావ సంఘాల తరఫున 10 ఉన్నాయి. ఇప్పుడు ఆ లెటర్ కూడా తీసుకుని పోతా. ఆల్రెడీ మేము సమభావ సంఘాల తరఫున పల్లెటూరులకు ఉంటాయి కదా. మరి అధికారులు ఎందుకు కేసు చేసారు? మరి అంటే ఇప్పుడు అవి తీసుకున్న తర్వాత పోయినప్పుడు అవి మీ మాట్లాడుకుని ఆ 10 కేసు చేసిరా? చేసిరు చేయగల అన్ని పంచాయతీ చేసి తీసుకుని పోయారు. పంచనామా చేసిరా? అన్ని అయిపోయినాయి. ఆ 10 సిలిండర్లు ఆ బాండ్ చూసుకుని తెచ్చుకోవాలి. అదా 40 మాకు అధికారంగా అమ్ముకునే అధికారంగా 10 ఇచ్చి సమానం వాళ్ళకి సమభావ సంఘాల ద్వారా ఆ 10 నువ్వు ఆడికి వచ్చి మాట్లాడుకో ఆ 10 తెచ్చుకోవాలి. అది ఇక్కడ వచ్చారా అధికారులు? డిఎస్ఓ వచ్చా, డిటి వెంకరెడ్డి సార్ వచ్చా. డిఎస్ఓ వెంకరెడ్డి సార్ నా పేరు రామరెడ్డి గారు. మొత్తం సిలిండర్లు తీసుకుపోయారు. ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. ఎక్కడికి తీసుకుపోయారు సిలిండర్లు? ఎవరికి ఇచ్చారు? శ్రీశ్రీ గ్యాస్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఎవరు? శ్రీశ్రీ గ్యాస్ నుంచి ఎవరికి అప్పు చెప్పారు? డెలివరీ బాయ్స్ వచ్చారు. మరి ఎవరు? చైతన్య అది వేయినాను ఇంకో పిల్లగాడు, ముగ్గురు వచ్చారు డెలివరీ బాయ్స్. వాళ్ళకి 42 బండల్ని 42 నేనే వెంకటనారాయణ. అయితే మరి నువ్వు ఎందుకు కంపెనీ వాళ్ళు నిన్ను పెట్టి అమ్మిస్తారా? నీ కంపెనీలో రాకపోతే నీ ఫస్ట్ బ్లాక్ లో అమ్మే నీ కంపెనీ నువ్వు ఎందుకు రిస్క్ పడుతున్నావు? మరి వాళ్ళ అనవసరంగా కంపెనీ వాళ్ళు అమ్మమంటే నువ్వు ఇప్పుడు నుంచి కాదు లేవు, కంపెనీ వాళ్ళకి చేస్తే కంపెనీ పేరు చెప్పేసి నీ పేరు నువ్వు అనవసరంగా నువ్వు బదనం కావడం అన్నట్టు చెప్తాం. కంపెనీ వాళ్ళు చెప్పితే కంపెనీ మీద చెప్తాం మనం. మరి నీ సొంతంగా నువ్వు పెట్టుకున్నావు? నా సొంతానే వాళ్ళే కాదు, వాళ్ళ మీద నువ్వు సొంతంగా పెట్టుకోవచ్చట. మరి 40 బండ్లు నువ్వు ఒక్కడే పెట్టుకుంటే ఇప్పుడు గ్యాస్ ఎంత టైట్ ఉంది? ఖాళీలు అన్ని ఖాళీలు. అవి ఖాళీలా? గ్యాస్ లేదు? గ్యాస్ 8 బండ్ల ఫుల్. గ్యాస్ ఫుల్ 8 బండ్లు అయ్యి నా కంపెనీ సలేహార్ నగర్లో ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్ తొలి వార్షికోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని సలేహా నగర్లో ఉన్న ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్ తొలి వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ వేడుకలకు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఆనందోత్సాహాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ వేడుకలు విద్యాసంస్థ సాధించిన విజయాలను మరియు విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబిస్తూ పాఠశాల ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిలుగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ట్రినిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి, డైరెక్టర్ మమతారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రసంగించారు. వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి మనోహర్ రెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విద్యా సంస్థ స్థాపన వెనుక ఉన్న లక్ష్యాన్ని వివరించారు. గ్రామీణ మరియు అర్ధపట్టణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన మరియు విలువలతో కూడిన విద్య అందించడం
నిర్వహించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్య అనేది కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో మంచి నడవడి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించాలన్నారు. తక్కువ సమయంలోనే పాఠశాల సాధించిన అభివృద్ధి పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రుల కృషిని అభినందించారు. చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యలో సమగ్ర అభివృద్ధి ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులు క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం వల్ల ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, జట్టు భావన పెరుగుతాయన్నారు. విద్యార్థుల ఉత్సాహభరిత ప్రదర్శనలను అభినందిస్తూ ప్రతి విద్యార్థి తన ప్రతిభను వెలికి తీసుకునేలా సంస్థ ఎల్లప్పుడూ సహకరిస్తుందని హామీ ఇచ్చారు. డైరెక్టర్ మమతారెడ్డి మాట్లాడుతూ ప్రతి బాలుడిలో అపారమైన ప్రతిభ దాగి ఉంటుందని, ఆ ప్రతిభను గుర్తించి సరైన దిశలో నడిపించడం ఉపాధ్యాయుల బాధ్యత అన్నారు. తల్లిదండ్రుల సంస్థపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో సమాజానికి బాధ్యత గల జ్ఞానవంతులైన మంచి పౌరులను తయారు చేయడం పాఠశాల లక్ష్యమని చెప్పారు. ఈ వేడుకలలో ముఖ్య ఆకర్షణగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిలిచాయి. దేశభక్తి గీతాలు, సాంప్రదాయ నృత్యాలు, జానపద నృత్యాలు, నీతి కథలతో కూడిన చిన్న నాటికలు, సంగీత కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. విద్యార్థులు చూపిన ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత అందరినీ ప్రశంసలకు పొందాయి. తల్లిదండ్రులు మరియు అతిథులు కార్యక్రమ నిర్వహణను ప్రశంసిస్తూ విద్యార్థులకు ప్రతిభ ప్రదర్శించే వేదిక కల్పించిన పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల విషయాలను మాత్రమే కాకుండా పాఠశాల సమాజ బంధాన్ని మరింత బలపరిచింది. చివరగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య కార్యక్రమం ముగిసింది. ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్ తొలి వార్షికోత్సవం ఘన విజయంగా నిలిచింది. భవిష్యత్తులో కూడా విద్యలో ప్రతిభ, సృజనాత్మకత విలువలను పెంపొందించే విద్యా కేంద్రంగా సంస్థను అభివృద్ధి చేస్తామని యాజమాన్యం తెలిపారు. ఫిలిం భవన్ నందు బిఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్య సదస్సు నిర్వహించారు. కరీంనగర్లోని ఫిలిం భవన్ నందు బిఎన్ఆర్ ఫౌండేషన్ డాక్టర్ బిఎన్ రావు ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్య సదస్సును నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా అశోక్, తెలంగాణ విఠల్, దాస్ సురేష్ విచ్చేసి నిరుద్యోగ ఉపాధి అవకాశాల గురించి వివరించారు. మన యొక్క ఆలోచన విధానం మారినప్పుడు నిరుద్యోగ సమస్య అనేది పోతుందని, దానికి మన ఆలోచన విధానం మారాలని, అలాగే ఈ గవర్నమెంట్లో ఉచితాలకు అలవాటు చేసి కేవలం ఓట్లు, నోట్లు అనే దాని మీద పనిచేస్తున్నాయి. గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి వారి యొక్క పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడే ఈ నిరుద్యోగ సమస్య అనేది తొలగుతుంది. దానికి కావలసిన స్కిల్ నాలెడ్జ్ సెంటర్లు ఓపెన్ చేసి పిల్లల్లో కెరియర్ గైడెన్స్ అంశాలను పెంపొందించాలని కోరారు. ఈ సదస్సు నిరుద్యోగులు, యువకులు, మహిళలు 250 మంది వరకు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. టీఎన్జీఓ భవన్లో తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో మెగా ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహించారు.
కరీంనగర్ టీఎన్జీఓ భవన్లో తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ ఫెయిర్ కి దేశ నలుమూలల నుండి ప్రముఖ యూనివర్సిటీ ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు అటెండ్ అయ్యారు. వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కోర్సులను ఎన్నుకోవడం ఇలాంటి మంచి వేదిక వల్లనే అవుతుందన్నారు. ఇలాంటి ఫెయిర్ కరీంనగర్లో నిర్వహించడం పట్ల విద్యార్థిని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల యూనివర్సిటీ ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్స్, నిర్వాహకులు శ్రీనివాస్, ప్రవీణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. Good morning. I'm Dr. John, Director for Admissions from St. Mary's Rehabilitation University. ఇండియాలోనే అతిపెద్ద ఫస్ట్ అండ్ ఓన్లీ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ established in the year 2025 by Telangana State Government. We have offerings from rehabilitation sciences నుంచి హెల్త్ సైన్సెస్, అదేవిధంగా అలైడ్ హెల్త్ సైన్సెస్. చాలామందికి ఈ కోర్సెస్ గురించి అవగాహన లేదు. మెడికల్ రంగంలో చాలామంది రకరకాల కోర్సెస్ కోసమని డ్రీమ్ చేస్తూ ఉంటారు, ఎస్పెషలీ ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్ఎం, విధంగా ఆయుర్వేదిక్ మెడిసిన్. కానీ పారామెడికల్ అంటే అలైడ్ హెల్త్ సైన్సెస్లో ఇప్పుడున్న ఈ యొక్క మరి జనరేషన్లో, రానున్న జనరేషన్లో కూడా అతి ఆధునికంగా మరి ఎంతో అడ్వాన్స్డ్గా డిమాండ్ ఉన్న కోర్సులు ఇవి. వీటికి మరి తక్కువ ఫీజుల్లో త్వరగా వారి యొక్క కోర్సెస్ కంప్లీట్ చేసుకొని డాక్టరేట్ డిగ్రీని కూడా ప్రాప్తించుకోవచ్చు. సో సెయింట్ మేరీస్ యూనివర్సిటీ 120 acres ఆఫ్ క్యాంపస్లో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్తో ఉంది. డాక్టర్ కేవికే రావు గారని దీనికి ఫౌండరు. 29+ years ఎక్స్పీరియన్స్తోని మేము ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ రంగాలలో ఎంతో మరి ఉన్నతమైన ఎడ్యుకేషన్ని మేము ప్రొవైడ్ చేసి అనేక లక్షల మంది స్టూడెంట్స్ ఉత్తీర్ణులయ్యారు. అండ్ ప్లేస్మెంట్స్ కూడా మేము 100% గ్యారంటీ ఇస్తున్నాము. ఈ యూనివర్సిటీ ఒక అంబ్రెల్లా యూనివర్సిటీగా, అంటే ఇంటిగ్రేటెడ్ అండ్ ఇంటర్ డిసిప్లినరీ, మల్టీడిసిప్లినరీ లెర్నింగ్గా క్లినికల్ ప్రాక్టీసెస్తో, స్పెషల్లీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్తో నేర్పిస్తాము. మరి అతి తక్కువ ఫీజుతోని అందరికి అందుబాటులో ఉండాలి మరి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క మరి అఫోర్డబుల్ ఫీజుతోని వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మా కరికులం కూడా ఇంటర్నేషనల్ కరికులం అలైన్ అయ్యి ఆర్సీఐ కానీ, ఐఎన్సీ కానీ, పీసీఐ కానీ వాటితో అలైన్ అయిన కోర్సులుగా ఉంటున్నాయి. మరి భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అత్యద్భుతంగా వారు హైయర్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వారి యొక్క ఉద్యోగ అవకాశాలు కూడా వారు కల్పించుకోవచ్చు. వాటికి మేము గైడెన్స్, ఆ విధంగా సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ జాన్, నేను అడ్మిషన్స్ డైరెక్టర్ని. మా యొక్క సంస్థ అధిపతి రెవరెండ్ డాక్టర్ కేవికే రావు గారు. నా పేరు శ్రీనివాస్ ఆరెల్లి, తెలంగాణ విద్యా సమితి కరీంనగర్ ప్రెసిడెంట్ అధ్యక్షునిగా ఉన్నాను. ఈరోజు మన కరీంనగర్ పట్టణంలో ఏదైతే విద్యా సంవత్సరం, రెండవ విద్యా సంవత్సరం లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక గొప్ప అవకాశాన్ని ఇక్కడ మన కరీంనగర్ నడిబొడ్డున టీఎన్జీఓ ఫంక్షన్ హాల్ నందు మేము కల్పించాము. అంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ ఫేర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే రెండవ విద్యా సంవత్సరం అయిపోయినటువంటి విద్యార్థులందరికీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి యూనివర్సిటీస్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి యూనివర్సిటీస్, ఇలా మనకి 35 నుండి 40 వరకు యూనివర్సిటీస్ని ఒకే వేదిక పైన ఇక్కడ మేము తీసుకురావడం జరిగింది. ఈ అవకాశాన్ని మన కరీంనగర్లో ఉన్నటువంటి ఏదైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయినటువంటి విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు అత్యధికంగా వచ్చి వాళ్ళ యొక్క కావాల్సినటువంటి సమాచారాన్ని ప్రతి యూనివర్సిటీ దగ్గర నుండి తెలుసుకుంటున్నారు. ఇంజనీరింగ్ సైడ్ కావచ్చు, మెడికల్ సైడ్ కావచ్చు, లేదా అగ్రికల్చర్ సైడ్ కావచ్చు, ఇలాంటి అనేకమైనటువంటి అవకాశాలను వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఈ యొక్క ఏదైతే ఈ సమావేశానికి ఎడ్యుకేషన్ ఫేర్కి వచ్చినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చాలా విషయాల్లో వాళ్ళు సంతృప్తికరంగా ఉన్నారు. ఎందుకు అనంటే, ఒక విద్యార్థి ఇలాంటి అనేకమైనటువంటి యూనివర్సిటీలు తిరగాలంటే ఒక నెల రోజులైనా తిరగలేడు. ఒక 40 యూనివర్సిటీలు తిరగాలంటే నార్త్ ఇండియాలో కావచ్చు, స్టేట్కి ఒక యూనివర్సిటీ ఉంది, లేదా మన తెలంగాణలో కావచ్చు, వివిధ ప్లేస్లో ఉన్నటువంటి యూనివర్సిటీలు తిరగాలంటే చాలా టైం తీసుకోవచ్చు. ఇలాంటి యూనివర్సిటీలన్నీ ఒకే వేదిక మీకు తీసుకొచ్చి వాళ్ళకి అవసరమైనటువంటి అమూల్యమైనటువంటి సమాచారాన్ని మూసీ ప్రక్షాళన పేరుతో పెద్ద మోసం చేస్తున్నారని, పూర్తి డిపిఆర్ను ప్రభుత్వం విడుదల చేయలేదు అని కవిత విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం తెలంగాణలో చిన్న మోదీలా ఉందని జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. మూసీ ప్రక్షాళన పేరుతో దాని పరివాహక ప్రాంతాల్లోని భూములను ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు. ఇప్పటి వరకు మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి డిపిఆర్ను ప్రభుత్వం విడుదల చేయలేదని, పూర్తి వివరాలు ఇవ్వకపోవడం వెనుక మోసం ఉందని విమర్శించారు. మూసీ ప్రాజెక్టు ప్రజెంటేషన్కు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, మంత్రులను పిలిచారని, అయితే మూసీ కారణంగా ఇల్లు కోల్పోయి నిర్వసితులవుతున్న వారిని మాత్రం ఎందుకు పిలవలేదని ఆమె ప్రశ్నించారు. 2017లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును తిరస్కరించిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అనుమతులు ఇచ్చిందని పేర్కొన్నారు. 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పినారు. అంటే 6 నెలల్లో, పోయిన సెప్టెంబర్కి నిన్నటికి కరెక్ట్గా లెక్క చెప్పాలంటే 1,359 కోట్ల రూపాయలు పెరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ పిక్చర్ ఏందో మనకు తెలియదు, టోటల్ డిపిఆర్ ఏందో తెలియదు, అసలు చేస్తున్నది ఏందో ప్రజలకు తెలియదు. కానీ డబ్బులు మాత్రం 6 నెలల్లో దాదాపు 1,400 కోట్ల రూపాయలు పెరిగింది. మరి పెరిగిన ఖర్చు దేనికోసం, ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు వస్త్ర బహుకరణ వేడుక అత్యంత సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నారా నందమూరి కుటుంబాల్లో ఈ రోజు సందడి వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా లోకేష్ బ్రాహ్మణీల తనయుడు దేవాంశ్ నూతన వస్త్ర బహుకరణ శనివారం అత్యంత సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. హైదరాబాద్లోని నివాసంలో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను శాస్త్రీయంగా నిర్వహించారు. ఈ వేడుకలో దేవాంశును చూసి తాతలు నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ మురిసిపోయారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో దేవాంశుకు నూతన వస్త్రాలను బహుకరించి ఆశీర్వదించారు. అమ్మమ్మ వసుంధర, నానమ్మ భువనేశ్వరిల ఆశీస్సులు, మేనమామల ఆత్మీయత మధ్య ఈ వేడుక ఉత్సాహంగా సాగింది. ఆడంబరాలకు పోకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. దేవాంశ్ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం సాగించాలని ఆకాంక్షిస్తూ పెద్దలందరూ నిండు మనసుతో ఆశీర్వదించారు. నారా వారసుడి దోతి వేడుకకు సంబంధించిన వార్త తెలియగానే సోషల్ మీడియా వేదికగా అభిమానులు, రాజకీయ ప్రముఖులు దేవాంశ్కు శుభాకాంక్షలు తెలిపారు. సాంప్రదాయ దుస్తుల్లో దేవాంశ్ ఎంతో హుందాగా ఉన్నానంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మల్లారెడ్డి 50వ వివాహ వేడుక అత్యంత ఘనంగా జరుపుకోనున్నారు. కొందరికి ఏజ్ పెరుగుతుంటే రకరకాల వ్యాధులు వస్తుంటాయి, మరికొందరికేమో ఏజ్ పెరుగుతుంటే ఎక్కడ లేని ఉత్సాహం వస్తూ ఉంటుంది. పైగా యుక్త వయసులో ఉన్నప్పుడు చేయలేని పనులను ఈ ఏజ్లో చేస్తుంటారు. ఈ జాబితాలో మాజీ మంత్రి మల్లారెడ్డి అలియాస్ పాల మల్లారెడ్డి ముందు వరుసలో ఉంటారు. పాలమ్మిన పూలమ్మిన కష్టపడ్డా సక్సెస్ అయినా అని అప్పట్లో మల్లారెడ్డి చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాను ఊపేసింది. ఆ తర్వాత ఆయన సోషల్ మీడియా స్టార్ అయిపోయారు. ఇక అప్పటి నుండి మల్లారెడ్డి ఏం మాట్లాడినా సరే, ఏం చేసినా సరే సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. వాస్తవానికి మల్లారెడ్డి వయసు ఇప్పుడు 7 పదులు దాటింది. అయినప్పటికీ ఆయన యంగ్గా కనిపిస్తున్నారు, ఉత్సాహానికి ప్రతీకగా దర్శనమిస్తున్నారు. మల్లారెడ్డి తన 50వ వివాహ వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన సంగీత్ వేడుకల్లో మల్లారెడ్డి అదరగొట్టారు. హుక్ స్టెప్పులతో అలరించారు. వయసు అనేది శరీరానికి మాత్రమేనని, మనసుకు కాదని ఆయన నిరూపించారు. శర్వాణి ధరించి మెడలో గులాబీ కండువ వేసుకొని కళ్లకు గొగుల్స్తో అచ్చం మాస్ హీరోలాగా కనిపించాడు మల్లారెడ్డి. మల్లారెడ్డి వేసిన స్టెప్పులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఒక వయసుకు వచ్చిన తర్వాత శరీరం సహకరించదు, కానీ మల్లారెడ్డి విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధం. ఆయనకు అన్ని సహకరిస్తున్నాయి. పట్టిందల్లా బంగారం అవుతోంది. దేశవ్యాప్తంగా తన విద్యా సంస్థలను విస్తరిస్తున్నారు మల్లారెడ్డి. అంతటితోనే ఆగడం లేదు. 70 సంవత్సరాల వయసులో కూడా యువకుడిలాగా రెచ్చిపోతున్నారు. ఇది మామూలు విషయం కాదంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.